హాయ్ నమస్తే భూమిజా గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు మా వీడియోలో మా తోటల్లో ఉండే పూల మొక్కలు కొన్ని చూపిస్తున్నానండి. ఈరోజు పూల మొక్కలేనండి చూపిస్తాను. చూడండి పూలు ఎంత పెద్దవిగా ఉన్నాయో. దీన్ని మేము కోడి జుత్తు పూలు అంటామండి. మరి మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఇవి తెలంగాణలో దీని పేరు పట్టుకుచ్చేలాటండి. తెలంగాణలో బతుకమ్మ పండగ చేస్తారు కదా, ఎక్కువగా బతుకమ్మ పండగలో వాడతారంట పూలు. అయితే వాళ్ళు పేరుకి తగ్గట్టుగానే ఉందండి, పట్టుకుచ్చిలాగే ఉన్నాయి. మరి మా ఊర్లో ఏమంటారో అదే నేను చెప్తాను. చూడండి ఎంత పెద్ద పెద్ద పూలు వచ్చాయండి. దీంట్లోనే ఇత్తనాలు కూడా ఉంటాయి, తోట ఇత్తనాలాగా నల్లగా. ఈ పువ్వు అయితే చాలా పెద్దదిగా ఉందండి. ఇది నాటు గులాబీ ఒకే పువ్వు అండి. మా ఊర్లో ప్రతి ఒక్కరు పెరట్లో పూల మొక్కలు, పళ్ళు మొక్కలు అన్నీ ఉంటాయండి. చూడండి ఇది వాటర్ యాపిల్. దీనికి ఇంకా పూత కాత ఏమీ లేదండి, ఇంకా క్రాప్ స్టార్ట్ అవ్వలేదు. చెట్టు మాత్రం చాలా పెద్దగా పెరిగింది. అది ఇతనంతో పుట్టే చెట్టు. ఇవి నేల మీద వేసేవి పెద్ద పెద్ద చెట్లుగానే తయారవుతాయి. అదే మనం మిద్దె తోటలో అయితే డ్రమ్ముల్లోనో కుండీలో వేస్తాం కనుక దానికి మనం ఎప్పుడు కట్ చేసుకొని చిన్న చెట్లు కానీ పెంచుకుంటాం, గ్యాప్టెడ్ వేసుకుంటామండి. ప్రతి ఒక్క తోటలో అరటి చెట్లు ఉంటాయండి, కరివేపాకు చెట్లు ఉంటాయి. ఇది పెద్ద పెద్ద ఆకులండి కరివేపాకు చెట్లు. చాలా పెద్ద చెట్టు ఇది. ఇప్పుడండి మొత్తం నర్సరీలు వచ్చేసాయి కనుక మన సిటీలో ఎన్ని దొరుకుతాయి అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయండి. మనకి నచ్చే పూల మొక్కలు, పళ్ళు మొక్కలు అన్నీ దొరుకుతున్నాయి. ఎందుకంటే మాకు కావాల్సినంత చోటు ఉంటుందండి, మేము వేసుకుంటాము. మేము న్యాచురల్గానే పండించుకుంటామండి. మేము విత్తనాలకు ఉంచుకునే చెట్లు ప్రతి ఒక్క తోటలోనైనా పెరట్లోనైనా ఒక గోంగూర చెట్టు పెట్టుకుంటారు. ఒక గోంగూర చెట్లు ఎంత పెద్దగా పెరిగాయో చూడండి. తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర అండి. పువ్వు అయితే ఒకే కలరు, కాయలు అయితే తెల్లగా ఎర్రగా ఉంటాయి, రెండు కలర్లు. ఇవన్నీ నేల మీద పెట్టుకునే చెట్లండి. ఈ బంతి పూలు ఇవి అయితే అండి ఒక 3-5 పెడలు అలా ఉంటాయండి. పెద్ద గెల అయితే ఏమీ కాదు, కానీ చాలా పెద్ద పెద్ద కాయలండి. చూడడానికి చూడముచ్చటగా ఉందండి. ఇవి బంతి పువ్వులు బంతి పువ్వులాగే కనిపిస్తాయి కానీ బంతి పువ్వులు కావండి. ఇదేదో దీని పేరైతే నాకు తెలియదండి, మీకు తెలిస్తే ఒక కామెంట్ చేయండి. చూడండి అంత పెద్ద పెద్ద కోళ్ళు. ఇవి గ్యాస్ బంతి లాగా ఉందండి. ఈ బంతి కలర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. మరి ఇది పువ్వు పేరంటే నాకు తెలియదండి, తెలిస్తే నేను చెప్తాను. మీకు తెలుసుంటే ఒక కామెంట్ చేయండి. వీడియోలో ఎండలండి, కొద్దిగా ఎండకి పువ్వులు కలర్ కరెక్ట్గా కనిపించట్లేదు. ఈవినింగ్ 5 వరకు అసలు ఎండ తగ్గట్లేదండి. కొన్ని వీడియోలు అయితే నేను ఎండలోనే తీశాను, ఏమనుకోకండి. ఉదయం నుండి ఎండ స్టార్ట్ అవుతుంది 7 గంటల నుండి, మళ్ళీ సాయంత్రం 5 వరకు వదలట్లేదండి. కొంచెం తగ్గితే తీద్దామంటే అవదు, ఇంకా తీస్తామనేటప్పటికి ఇంకా చీకట పడిపోతుందండి, ఇంకా టైం దొరకట్లేదు. చూడండి ఒక గోంగూర చెట్టు నాకన్నా హైట్గా ఉంది. ఒకే ఒక చెట్టు ఎంత గుబురుగా పెరిగిందో. మేమైతే ఈ పూల మొక్కలైనా పళ్ళు మొక్కలైనా నేచురల్గానే పండించుకుంటాము. ఎందుకంటే మాకు ఆవులు ఉంటాయి, మేకలు అన్నీ ఉంటాయండి. నేల మీద వేసే కాగడాలు చూడండి, గోరింటు కాగడాలు. ఈ పూల కలర్ చాలా బాగుంది. మందార వంకాయలు ఒకే వంకాయ వేసింది ఆ చెట్టుకి, పొడవుగా ఉంది ఆ వంకాయ. అందరూ తోటల్లో ఉంటారండి. మరి పల్లెటూరులో ఊర్లో ఉండే వాళ్ళకి అయితే ఉండదు, కొద్దిగా కష్టమే. కానీ మేము తోటల్లో ఉంటాం కనుక ప్రతి ఒక్క ఇంట్లో ఆవులు మేకలు ఉంటాయండి. లేదంటే కోళ్ళు ఉంటాయి, ఆ కోళ్ళ గత్త మీద వేసుకొని అలాగా పెంచుకుంటారు. కొందరైతే వాళ్ళ ఇష్టం అండి, ఎవరికి అనలేము. ఎవరిష్టము వాళ్ళు ఆ ఎరువిచ్చుకుంటూ పెంచుకుంటారండి, తప్పు పెట్టలేము.
ఆవులు ఉండే వాళ్ళకైతే మరి ఇలాంటి ఇబ్బంది ఏమి ఉండదండి. ఇవన్నీ చూడండి, ఆ బంతి ఈ పక్కన పువ్వులు ఒకే కలర్ అండి. కలర్ మాత్రం ఒకేలాగా అనిపించింది. అనిపించడేటండి, చూసిన ఒకే కలరు. ఇంకా ఈ మందార అయితే అంత పెద్ద పొడవుగా పెరిగిపోయిందండి, చాలా పెద్దది. అన్నింటా మొగ్గలండి, పువ్వులు మొగ్గలండి. ముద్ద మందారం ఎర్రగా ఉన్నాయి, రెడ్ మందారం చాలా బాగా కనిపిస్తుందండి. చూడండి, నేల మీద పెట్టే ఈ గోరింటి ఇంకా కాయలు అయితే కాస్తాయి. ప్రతి ఒక్క తోటలో గోరింట్లు అంటుంటాయి. ఇది ఒక వెరైటీ పూల మొక్క అండి, పేరైతే నాకు తెలియదు. ఇది సింగిల్ రెక్క నా దగ్గర ఉందండి. ఇవి 3 రెక్కలండి. అవి చూడడానికి చాలా బాగా అనిపించాయి. ఈ పువ్వు అయితే ఎల్లో కనిపిస్తుంది, ఎల్లో కలర్ కాదండి, అది ఒకలాంటి కలరు. మీకు అలా ఎండకి కనిపిస్తుంది. ఇవి 3 చూడండి, 3 రెక్కలు డబుల్ 3 ఉన్నాయి. చాలా బాగా కనిపిస్తుంది. మందారాలు అయితే రకరకాల మందారాలండి, ఎన్ని రకాలు. నర్సరీలు చూసినా, బయటని చూసినా, ప్రతి ఒక్కరి పెరట్లో చూసినా రకరకాలండి. ఇన్ని రకాలు ఉంటాయా అనిపిస్తుంది. దీనికి మేము గోరింటి పువ్వులు అంటామండి, కానీ కొన్ని ఏరియాలో దీనికి సిలకముక్క పువ్వులు అంటారు. ఆ ఆకులు ఎంత అందంగా ఉన్నాయి చూడండి. ఇందులో చాలా కలర్లు ఉంటాయి. ఈ పువ్వులైతే మరి ఇంకా ఎన్ని మొగ్గలు ఉన్నాయి, అన్ని పువ్వులు ఉన్నాయి. అది 7-8 అడుగులు హైటు పెరిగిందండి, అంత పెద్దగా ఉంది. దానికి నిండుగా పువ్వులు ఉన్నాయండి. మరి చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు, అంత అందంగా కనిపిస్తున్నాయి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియో ఎలాగుందో కామెంట్స్ చేయండి.